బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పోలీసుల నుంచి అనుమతి రావడం పట్ల మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామంటున్న బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి పోలీసుల నుంచి ఒక అనుమతి అయితే వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. కొన్ని రోజుల నుంచి అంటే ఈ సభకు సంబంధించిన అనుమతి విషయంలో ఒక గందరగోళం అయితే, ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్న సందర్భంలో హైకోర్టు వరకు ఈ అంశానికి సంబంధించి కేసు వెళ్లిన క్రమంలో నిన్నప్పుడు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో పాటు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్కు ఆ అనుమతి పత్రాలను కాజీపేట ఏసీపీ తిరుమల కూడా అందించిన సందర్భం. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఏప్రిల్ 27 దగ్గర పడుతున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం ఉన్న క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సంతోషంగా, ఉత్సాహభరితంగా, మరింత ఉత్తేజంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్. సరే, వాళ్ళ పోలీసుల తరఫున అనుమతి రావడం ఎట్లా చూస్తూ ఉన్నారు? ముఖ్యంగా హైకోర్టులో కేసు వరకు వెళ్ళింది, ఆ వాదనలు కొనసాగుతుంటాయి, ఒక ఉత్కంఠ అయితే కొనసాగించిన పరిస్థితులు ఉంది. చాలా సంతోషంగా ఉందండి. మరి సభలు సమావేశాలను పెట్టుకునే హక్కు ఉంది. అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కాకుండా 10 ఏళ్ల పాటు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు మరి 25 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ సాధించడం కాకుండా సాధించినటువంటి తెలంగాణలో మరి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయినారు. కాబట్టి 25 సంవత్సరాల్లో మరి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో రజతోత్సవం నిర్వహించుకోవాలని చెప్పి వారి ఆదేశం మేరకు మరి మేము అనుమతి కోరటం జరిగింది. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నిన్న రాత్రి 8:40 గంటలకు మాకు సమాచారం అందటం జరిగింది. నేను మరి మాజీ శాసనసభ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ సతీష్ గారు మరి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో పోయి ఆ పర్మిషన్ తీసుకోవటం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే ఇంత పొద్దున కూడా పర్మిషన్ రాగానే పెద్ద ఎత్తున అనేక మంది పార్టీ శ్రేణులతో పాటు మరి ఇతర అంటే ఈ 15-16 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాబడ్డటువంటి దళిత సంఘాలు అనుకోండి, లేకుంటే మహిళలు అనుకోండి, లేకుంటే దగాబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఈ సభ వైపు చూస్తున్నారు. మరి ఖచ్చితంగా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు మరి రావాలే, ఖచ్చితంగా మా బతుకులు బాగుపడాలని చెప్పి అనేక ప్రజలందరూ కూడా అనేక వర్గాలు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఉత్సాహంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఉదయాన్నే మరి ఇక్కడికి ఈ కాజీపేట రాగానే పెద్ద ఎత్తున మరి మా పార్టీ శ్రేణులతో పాటు దళిత సంఘాలు కూడా వచ్చి మేము ఖచ్చితంగా మా మద్దతు ఉంటామని చెప్పడాన్ని చూస్తే మరి మా అంచనాలకు మించి మరి ఈ సభ సక్సెస్ అయ్యేటట్టున్నది. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు మరి కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వస్తున్నటువంటి ప్రజానికానికి వేసవిని దృష్టిలో పెట్టుకొని చల్లటి తాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, నిన్న పోలీసు వాళ్ళు స్పెసిఫికేషన్ ప్రకారం బ్యారికేడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీటితో పాటు ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కోసం కూడా సుమారు మా శ్రేణులందరూ కూడా 2000 మంది స్వచ్ఛందంగా పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కానీ విని ఎరగని రీతిలో ఈ సభ విజయవంతం అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులలో గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. అందరిలో ఒక ఆందోళన, కాంగ్రెస్ శ్రేణులో ఒక ఆందోళన ఉన్నది. ఈ సభ విజయవంతం అయితే మాకు మా పార్టీకి ఉనికి ఉండదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇటు పోలీస్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిధి లోపల మరి ప్రజాస్వామ్యబద్ధంగా మా సభను విజయవంతం చేస్తాం. ముఖ్యంగా ఎన్ని ఎకరాలలో సభ నిర్వహిస్తానని పోలీసులు అడిగిన పక్షంలో ఎంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు? జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా పార్కింగ్ సంబంధించిన అంశాలకు సంబంధించి పోలీసులు అడిగిన విషయాల్లో మీరు ఏం చెప్పారు సార్ పూర్తిగా? అంటే 1231 ఎకరము రైతులందరూ కూడా కాన్సెంట్ ఇచ్చిండ్రు. మీరు తీసుకోవాలని చెప్పి ఇంకొక 150-200 ఎకరాలు అంటున్నారు. బహుశా ఆ రైతులు కూడా వచ్చి కంపల్సరీ మా ఇవి కూడా తీసుకోవాలి, మా స్థలాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి, మా స్థలంలో పార్కింగ్ కానీ సభకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరి మా అక్కడ ఉన్నటువంటి మా సతీష్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు చూస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇంకెంత వచ్చింది తెలియదు, కానీ 1231 ఎకరాలు మాత్రము సభాస్థలికి పార్కింగ్ ఇవన్నీ కూడా వచ్చింది.
ఇప్పటికీ మరో 13 రోజుల సమయం ఉన్న క్రమంలో ఆ గ్రౌండ్ చదును చేసే ప్రక్రియ కావచ్చు, బ్యారికేడ్లు వేసే ప్రక్రియ కావచ్చు, స్టేజ్ నిర్మాణ ప్రక్రియ కావచ్చు, ఏ దశల్లో ఏ పనులు ఎప్పటి వరకల్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది పూర్తిగా చెప్పండి. అంటే మా అంచనా మేరకు పనులన్నీ కూడా వేగవంతం అవుతుంది. ఇప్పటికే అంతా కూడా చదును చేయటం జరిగింది. పార్కింగ్ స్థలానికి వస్తున్నటువంటి భారీ వాహనాలు అంటే పెద్ద పెద్ద బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ కూడా మరి స్లోగా పార్కింగ్ ప్లేస్ వచ్చేదానికి కూడా ర్యాంప్స్తో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ వాహనాలకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా అంచనా ప్రకారము ఒక 5 రోజుల ముందు 4-5 రోజుల ముందే అన్నీ కూడా రెడీ అయ్యేటట్టున్నది. అంటే ఇటు స్టేజ్ కానీ మిగతా విషయాలన్నీ. ముఖ్యంగా నగరాలకు సంబంధించి హన్మకొండ కావచ్చు, ఇది 2 జిల్లాలు కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా నగరాల్లో ఉండేటువంటి డెకరేషన్ కావచ్చు, ఇట్లాంటి ప్రక్రియ ఎట్లా ఉంటుంది సార్? అంటే వాస్తవంగా ఏ శాఖకు వాళ్ళు అంటే అన్నీ కూడా పనులన్నీ కూడా మరి కమిటీస్ వేసుకొని విభజించుకోవడం జరిగింది. మరి ఇటు కళాకారులతోనే కానీ మరి డెకరేషన్ కానీ మరి ఉత్సాహవంతులు మరి చాలా మంది సొంతంగా వాల్ రైటింగ్ కూడా చేయించుకుంటూ ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగ అయితే ఆ కుటుంబంలో అందరూ కూడా ఏ తీరుగైతే పనులు విభజించుకొని ఆ పండుగను విజయవంతం చేసుకుంటారో, సంతోషంగా చేసుకుంటారో ఆ తీరుగా పండుగ వాతావరణం అయితే తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఇది మొత్తంగా పోలీసుల నుంచి వచ్చినటువంటి అనుమతి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఒక ఉత్సాహమైన ఉత్తేజపరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏదైతే ఎల్కతుర్తి దగ్గర సభ ప్రాంగణం దగ్గర పూర్తిగా పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మేమందరం పనులు విభజించుకొని కమిటీల ప్రకారంగా పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పి దాసే వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.